శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం జ్యోతిష శాస్త్రం ప్రకారం బుధగ్రహం వేరే గ్రహాలతో కలిసినప్పుడు ఆ ప్రభావం ఎలా ఉంటుంది, మరి దానివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. బుధుడు అనగానే మనకు మేధస్సు, కమ్యూనికేషను మరియు తర్కానికి కారకుడు. ఇది ఏ గ్రహముతో కలిస్తే ఆ గ్రహం యొక్క లక్షణాలను తన కారకత్వంతో కలిపి ఫలితాలను ఇస్తుంది. మరి అలాగే బుధుడు మరి ఉన్నటువంటి గ్రహాలన్నిటితో కలిస్తే అంటే ఒక్కొక్క గ్రహం వివరంగా మనం తెలుసుకుందాం. మరి బుధుడు రవితో కలిసినప్పుడు, రవి అంటే సూర్యుడు, సూర్యునితో కలిసి ఉన్నప్పుడు బుధుడు సూర్యుడితో చాలా దగ్గరగా ఉండే గ్రహం కాబట్టి ఈ కలయిక చాలా సాధారణంగా కనిపిస్తుంది. దీనినే మనం బుధాదిత్య యోగం అని అంటారు. అనుకూల ప్రభావము ఈ యోగం ఉన్నవారు చాలా తెలివైన వారు మంచి విద్యావంతులు అవుతారు. సూర్యుడు బుధుడు కలిసి ఉంటే తెలివైన వారు మరియు మంచి విద్యను కలిగి ఉంటారు. వీరి అపారమైన మేధస్సు ఉంటుంది, మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది. ప్రభుత్వ రంగంలో లేదా అన్ని అధికార రంగంలో పదవులలో కూడా విజయం సాధిస్తూ ఉంటారు. వీరు విజయాలను సాధిస్తూ ఉంటారు. జ్ఞాపక శక్తి ఉంటుంది. చదువులో ఫాస్ట్గా ఉంటారు. ఏదైనా ఇట్టి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకునేటువంటి శక్తి కలిగి ఉంటారు. మరి ఏదైనా పదవులలో రాణించగలిగేటువంటి శక్తి వీరికి ఉంటుంది. ప్రతికూల ప్రభావం ఒకవేళ బుధుడు సూర్యుడికి చాలా దగ్గరగా ఉండి అస్తంగత్వంగా పొందితే మాట తీరులో సమస్యలు, బుధుడు ఇట్లా రెట్రోలో ఉంటే సూర్యునితో కలిసి మాట తీరులో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అటు ఇటు తేల్చులేకపోవడము, తక్కువగా ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. ఇక బుధుడు శుక్రుడితో కలిసి ఉంటే బుధుడు ఈ కలయికను లక్ష్మీనారాయణ యోగం అని అంటారు. బుధుడు శుక్రుడు కలిసి ఉంటే లక్ష్మీనారాయణ యోగము అని అంటారు. బుధుడు మేధస్సును సూచిస్తే శుక్రుడు కళలు, సౌందర్యము మరియు సంపదను చూపిస్తూ ఉంటాడు. మేధస్సు బుధుడు చూపిస్తే సంపద, సౌందర్యము మరియు కళలు ఈ శుక్రుడు చూపిస్తూ ఉంటాడు. మరి ఇలా కలిసి ఉంటే మరి అనుకూలమైనటువంటి ప్రయోగం ఏమైనా ఉంటుందా, ప్రభావం అని అంటే ఈ యోగం ఉన్నవారు కళారంగంలో ముఖ్యంగా సంగీతము, నటన, రచన వంటి వాటిలో గొప్ప విజయాలు సాధిస్తూ ఉంటారు. వీరికి అందమైన మాట తీరుంటుంది. ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఆర్థికంగా కూడా చాలా బలవంతులుగా ఉంటూ ఉంటారు. మరి ఈ ప్రతికూల ప్రభావము ఈ కలయిక సరిగ్గా లేకపోతే విపరీతమైనటువంటి కోరికలు, సుఖాల కోసం అనవసరంగా డబ్బులు ఖర్చు చేయడము, అనాలోచిత సంబంధాల వల్ల సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక బుధుడు గురువు కలిసి ఉన్నట్టయితే బుధుడు మేధస్సును, గురువు జ్ఞానానికి కారకులు అవుతారు. ఈ కలయిక వల్ల అసాధారణమైనటువంటి జ్ఞానము, వివేకము లభిస్తూ ఉంటుంది. మరి వీటి వల్ల ప్రభావం ఏమైనా ఉంటుందా అంటే వీరు చాలా పెద్ద పండితులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గురువు బుధుడు కలిస్తే మంచి ఉపాధ్యాయులు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రవక్తులు రాణిస్తూ ఉంటారు. ఉన్నత విద్య, ఆధ్యాత్మికత మరియు పరిశోధనా రంగంలో వీరు విశేషంగా రాణించగలిగేటువంటి శక్తి కలిగి ఉంటారు. మంచి సలహాదారులుగా, న్యాయవాదులుగా కూడా రాణిస్తూ ఉంటారు. ప్రతికూల ప్రభావం ఏమైనా ఉంటుందా అంటే ఈ కలయికలో బలహీనత ఉంటే, వీళ్ళిద్దరి కలయికలో ఇట్లా ఏమైనా బలహీనత ఉంటే అతిగా ఆలోచించడం అనేటువంటిది ఉంటుంది. కొన్నిసార్లు గందరగోళమైనటువంటి ఆలోచనలతో ఉంటూ ఉంటారు. మరి
ఆచరణ దూరంగా ఉండేటువంటి జ్ఞానం కలగవచ్చు. మనం చేసేటువంటి ఆచరణకు దూరంగా ఉండేటువంటి జ్ఞానం కలుగుతూ ఉంటుంది. ఇక బుధుడు శని, ఈ బుధుడు శని కలయిక వల్ల శని క్రమశిక్షణ, కఠోర శ్రమకు ప్రతీక. బుధుడు శనితో కలిస్తే ఈ లక్షణాలు మేధస్సుకు జోడించబడతాయి. మరి అనుకూల ప్రభావం ఏమైనా ఉంటుందా అంటే ఈ కలయిక ఉన్నవారు చాలా జాగ్రత్తగా, ప్రణాళికబద్ధంగా ఆలోచిస్తూ ఉంటారు. వీరికి లోతైన ఆలోచన శక్తి, పట్టుదల ఉంటాయి. ఇంజనీరింగ్, పరిశోధన మరియు నిర్మాణ రంగంలో బాగా రాణిస్తూ ఉంటారు. వీరు చాలా నిజాయితీగా, బాధ్యతతో పనిచేస్తూ ఉంటారు. మరి ప్రతికూల ప్రభావం ఉంటుందా అంటే ప్రతికూల ప్రభావం అనేటువంటిది ఉంటుంది. శని ప్రభావం వల్ల ఆందోళన అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అన్నిటిలో నిరాశ అనేటువంటిది ఏర్పడుతుంది. ఆలోచించడం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. మాట తీరులో కఠినత్వం ఏర్పడుతూ ఉంటుంది. మరియు మానసిక ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. ఇక బుధుడు కుజునితో కలిసినట్టయితే కుజుడు ధైర్యం, దూకుడు మరియు శక్తికి కారకుడు. బుధుడు కుజునితో కలిసినప్పుడు మేధస్సులో వేగం అనేటువంటిది ఉంటుంది. నిర్ణయాలలో చురుకుదనం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. మరి అనుకూల ప్రభావం ఏముంటుంది అనంటే ఈ కలయిక ఉన్నటువంటి వారు పదునైన మేధస్సు కలిగి ఉంటారు. షార్ప్నెస్ ఎక్కువగా ఉంటారు. వాదించే సామర్థ్యం ఉంటుంది. ఎంతటి వారితోనైనా కానీ వాదిస్తేటువంటి శక్తి కలిగి ఉంటారు. మరియు వాక్చాతుర్యం కలిగి ఉంటారు. సైనిక రంగము, క్రీడలు, మీడియా, జర్నలిజం వంటి వాటిలో బాగా రాణించేటువంటి శక్తి కలిగి ఉంటారు. మరి ప్రతికూల ప్రభావం ఏమైనా ఉంటుందా అని అంటే ఈ కలయిక ప్రతికూలంగా ఉంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము, దూకుడు మాటలు మాట్లాడడము మరియు ఇతరులతో అనవసరమైనటువంటి గొడవలు పెట్టుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక బుధుడు రాహువుతో కానీ కేతువుతో కానీ కలిసినప్పుడు రాహువు భ్రమలు, కేతువు ఆధ్యాత్మికత మరియు వేరు చేయడం వంటి వాటికి కారకులు. బుధుడు రాహువుతో కలిసినప్పుడు ఈ కలయిక వల్ల అసాధారణమైనటువంటి మేధస్సు, అద్భుతమైనటువంటి కమ్యూనికేషను, నైపుణ్యాలు ఉంటాయి. ముఖ్యంగా మార్కెటింగు, రాజకీయాలు వంటి రంగాల్లో ప్రతికూలంగా ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పడము, మోసం చేయడము మరియు అస్థిరమైనటువంటి మానసిక స్థితి ఉంటూ ఉంటుంది. ఇక బుధుడు కేతువుతో కలిసినప్పుడు ఈ కలయిక ఉన్నవారు లోతైన ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉంటారు. పరిశోధనపై ఆసక్తి ఉంటుంది. మీరు చాలా ఏకాగ్రతతో పని చేయగలరు. కానీ ప్రతికూలంగా ఉంటే మాట తీరులో స్పష్టత లేకపోవడము మరియు మానసిక సమస్యలు ఎదురు కావడము. బుధుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క స్వభావాన్ని తీసుకుంటూ ఉంటాడు. ఈ కలయికలు ఉన్న స్థానము, రాశి మరియు ఇతర గ్రహాలు దృష్టిని బట్టి ఫలితాలు మరింత మారుతూ ఉంటాయి. అంటే ఈ గ్రహాల మీద ఉన్నటువంటి దృష్టి దానివల్ల కూడా ఫలితాలు మరింతగా మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ బుధుడు ఎవరితో కలిస్తే వారి లక్షణాలను స్వీకరించి ఇలాంటి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. జై శ్రీమన్నారాయణ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ చార్ట్లో కూడా బుధుడు ఏ గ్రహముతో కలిసి ఉంటే ఎలాంటి ఫలితాలు మీకు అనిపించాయి అనేటువంటి వాటిని కామెంట్ రూపంలో తెలపండి. మరియు నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.